ఫస్ట్ అసలు దీని అండర్ రూట్ ఎందుకు వేయాలి సార్? మళ్ళీ వేసిన తర్వాత ఓన్లీ ప్రైమ్ నంబర్లే ఎందుకు రాయాలి సార్ అని మీకు అనిపిస్తే ఈ డౌట్ చూడండి. ఎగ్జాంపుల్ 18 తీసుకోండి. 18ని డివైడ్ చేసే కారణాంకాలు 18ని డివైడ్ చేసే కారణాంకాలు రాద్దాం. 1 2 3 6 9 18. 1 2 3 6 9 18. ఇవన్నీ 18ని డివైడ్ చేసే నంబర్లు. నా ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి సార్, నేను ఇక్కడ ఒక స్లాష్ పెట్టుకుంటున్నా సార్. ఎందుకు సార్ స్లాష్ పెట్టుకుంటున్నాం అంటే అసలు ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్లాష్ ఒక నంబర్ 2 తోటి డివైడ్ కాకపోతే 6 తోటి ఎట్లా డివైడ్ అవుతుంది అయ్యా? ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక నంబర్ 3 తోటి డివైడ్ కాకపోతే 9 తోటి ఎట్లా డివైడ్ అవుతుంది? 18 తోటి ఎట్లా డివైడ్ అవుతుంది? అంటే ఒక స్క్వేర్ రూట్ ఆఫ్ n వేసిన తర్వాత రైట్ సైడ్ వచ్చే నంబర్లన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చే నంబర్లకు డెరైవ్డ్ నంబర్స్. దాని నుంచి వచ్చిన నంబర్లు 6 అనేది 2 into 3 నుంచి వచ్చిన నంబరు, 9 అనేది 3 స్క్వేర్ ద్వారా వచ్చిన నంబరు, 18 అనేది 2 స్క్వేర్ ఇంటూ 2 into 3 స్క్వేర్ గా వచ్చిన నంబరు. అంటే మనం ఇక్కడ స్క్వేర్ రూట్ వేసుకుంటే గ్రేటర్ దాన్ స్క్వేర్ రూట్ గనక వేసుకుంటే గ్రేటర్ దాన్ నంబర్ వేస్తే గ్రేటర్ దాన్ తర్వాత ఈ స్లాష్ ఇట్లా పెట్టుకుంటే స్లాష్ కి పైన ఉన్న నంబర్లన్నీ కూడా స్లాష్ కి ముందున్న నంబర్ల నుంచి వచ్చింది. అరే అసలు అది 2 తోటే డివైడ్ అవుతలేదు, 12 తోటి ఎట్లా డివైడ్ అవుతుంది? అసలు అది 5 తోటే డివైడ్ అవుతలేదు, 10 తోటి ఎట్లా డివైడ్ అవుతుంది? స్లాష్ పెట్టుకొని రైట్ సైడ్ నంబర్లన్నీ కూడా లెఫ్ట్ సైడ్ నంబర్ల నుంచి మాత్రమే వచ్చినాయి. కాబట్టి రైట్ సైడ్ అనేది డెరైవ్డ్ నంబర్స్, అందుకే లెస్ దాన్ తీసుకుంటున్నారు. ఈ ఎక్స్ప్లెనేషన్ క్లియర్ అయింది కదా? మళ్ళీ ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధాన సంఖ్యగా రాసుకోవచ్చు. 6 ఉంది, 6ని 2 into 3గా రాసుకోవచ్చు ప్రధాన బేస్ వాల్యూగా. 25 ఉంది, దాన్ని 5 స్క్వేర్